రాజుపాలెం మండలం జనసేన పార్టీ కార్యకర్తలు విస్తృత సమావేశాన్ని చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే స్టేజ్ మీద ఉన్న కార్యదర్శి శ్రీనివాసరావు గారికి, సంయుక్త కార్యదర్శి మల్లేశ్వర్ గారికి, డాక్టర్ సింగ్ గారికి, పత్తి శ్రీనివాసరావు గారికి, నాగుల మేర గారికి, ముస్లిం వెంకటస్వామి గారికి, మరి నా తోటి జనసైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నాయి. ఇంకా జనసేన పార్టీకి ఇక్కడ మన సీటు రాదు, కన్నా లక్ష్మీనారాయణ గారికి లేదు, మనకేమీ లేదు అనుకునే ఒక భ్రమలో ఉన్నాం. అలాంటి భ్రమలు ఏమీ పడాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా కార్యకర్తలను కూడా నాయకులుగా తయారు చేసే విధంగానే ఈ పొత్తు జరిగిందే కానీ మనల్ని అన్యాయం చేసి ఆయన అక్కడే సరదాగా కూర్చొని అనే ఉద్దేశం ఏమీ లేదు. సపోజ్ రాజుపాలెం మండలంలో 18 గ్రామాలు ఉంటే 18 గ్రామాల్లో తెలుగుదేశంలో పొత్తులో భాగంగా మన ఎంపీటీసీలుగా పోటీ చేయడానికి అవకాశం ఉండే విధంగానే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారే తప్ప ఏ విధంగా కూడా అంటే వాళ్ళే పోటీ చేయాలి, మనమే వాళ్ళకి ఓట్లు వేయాలనే ఉద్దేశమే కాదు. వాళ్ళతో భాగంగా వాళ్ళు ఏ పదవుల్లో ఉన్నారో వాళ్ళు వైస్ చైర్మన్, వాళ్ళు చైర్మన్లుగా ఉంటే మనం వైస్ చైర్మన్లుగా, వాళ్ళు ఎంపీపీలుగా ఉంటే మనం వైస్ ఎంపీపీలుగా ఉండే విధంగానే ఈ పొత్తు జరిగేదే తప్ప అలా అని మనం వాళ్ళ పార్టీకి ఏం సేవ చేయట్లేదు. మనం కూడా వాళ్ళకి ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం కానీ ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసి పనిచేయాలి. అదేవిధంగా ఈ కార్యక్రమం